నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత రాధిక, డాక్టర్ యల్లా రాముడు, రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్షావలి, మాజీ కౌన్సిలర్ జామీ మసీద్ ముత్తవల్లి, మహమ్మద్ షఫీ, వైష్ణవి, బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధీంద్రనాథ్ తదితరులు విచ్చేశారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం నెహ్రూ వేషధారణలో వచ్చిన చిన్నారులు అబ్బురపరిచేలా అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం బాలల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, నేటి బాలలే రేపటి పౌరులు అనగా ఇక్కడ చదువుతున్న మీరే రేపటి పౌరులని, చిన్న వయసులోనే మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దల పట్ల, గురువుల పట్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని, అనంతరం కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత రాధిక, డాక్టర్ యల్లారాముడు, రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్షావలి, మాజీ కౌన్సిలర్ జామీ మసీద్ ముత్తవల్లి, మహమ్మద్ షఫీ, వైష్ణవి, బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధీంద్రనాథ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్మా. మేము చెప్పాలి మీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అన్నా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा అంటూ ఆ వినాయకుడిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడదాం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ యల్లా రాముడు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె యల్లారాముడు. నేను గుత్తి హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 year ట్రాన్స్ఫర్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా ఆర్ఎస్లో బ్రాంచ్లో నన్ను ఆహ్వానించారు. సో సార్కు ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనకు చిల్డ్రన్స్ డే జరుగుతున్న ఈ కార్యక్రమానికి శిక్షావళి గారికి, సురేంద్ర సార్ గారికి, అలాగే రెడ్ ప్లస్ టీమ్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. అందరూ పిల్లలు అంటే మనకు నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఏమి? ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఒకప్పుడు నేను మీలాగే చదువుకొని వచ్చాను. మీలాగే చిన్నపిల్లల రంగాల్లో మీరే ఉంటారు. సో మీరు ఎటువంటి కల్మషాలు లేకుండా మీ యొక్క పని ఏమి? చదువుకోవాలి. వెరీ గుడ్. సో పిల్లల్లో మనము మన యొక్క బాధ్యత ఏమి? చదువుకోవడం. ఏ పని ఏ టైం చేయాలో అది అమ్మ నాన్నలు చెప్పినట్లు, గురువులు చెప్పినట్లు పాఠశాలలో నడుచుకోవాలి. మనం గురువుల పట్ల ఎంత విధేయత ఉంటే ఖచ్చితంగా మనము భవిష్యత్తులో మంచి భవిష్యత్తు వస్తాం. గురువుల పట్ల మనము ఎప్పుడు గౌరవంగా విద్యార్థి మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం ఎవరికి లేదు. బేసిక్గా మనకు ఈ ఇప్పటి నుండే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండే ఏవి మంచి పనులు అనేవి వాటిని ఖచ్చితంగా పాటించాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
మీకు మహాభారతం గురించి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. మహాభారతం అంటే ఎవరు ఉంటారు మహాభారతంలో? కౌరవులు, పాండవులు ఉంటారు. కౌరవులు అంటే ధృతరాష్ట్రుని కొడుకులు, పాండవులు అంటే పాండురాజు కొడుకులు. పాండవులు ఎంతమంది చెప్పగలరా? 5 మంది. వాళ్ళల్లో పెద్దవాడు ధర్మరాజు. ఏం చెప్పాడు భీష్మాచార్యులు వాళ్ళ తాతగారు? పెద్దవాడైన దుర్యోధనుని పిలిచారు. కౌరవుల్లో పెద్దవాడు, పాండవుల్లో పెద్దవాడైన తిరిగేసి మీకు తెలిసిన వాళ్ళతో, మీకు పరిచయమైన వాళ్ళతో మాట్లాడి దాంట్లో ఎంతమంది మంచి వాళ్ళు, ఎంతమంది చెడ్డ వాళ్ళు వచ్చి నాకు సాయంత్రం చెప్పండి అంటాడు. సో వాళ్ళిద్దరు పోయి తిరిగి వస్తారు. మొదట ధర్మరాజుని పిలుస్తాడు. ఏం నాయనా ఎంతమంది కలిసావు, ఎంతమంది దాంట్లో మంచి వాళ్ళు కనపడ్డారు, ఎంతమంది చెడ్డ వాళ్ళు కనపడ్డారు? ధర్మరాజు గారు చెప్తారు. దీని ఉద్దేశం ఏమి చెప్పగలరా? ధర్మరాజు ఎప్పుడు ధర్మాన్నే పాటిస్తాడు, సత్యాన్నే మాట్లాడతాడు. ఎదుటి వాడిలో ఎప్పుడు నెగిటివిటీని చూడడు, అంటే వాళ్ళల్లో ఉండే చెడ్డ లక్షణాలు చూడడు. వాళ్ళలో ఏ మంచి లక్షణం ఉన్నా అదే గమనిస్తాడు. దుర్యోధనుడు వాడికి ఎప్పుడు అదే బుద్ధి, ఎదుటి వాళ్ళు. సో దీని ఉద్దేశం ఏమి? మనం ఎంత మంచిగా ఉంటే పక్క వాళ్ళు కూడా మనకు అలాగే ఉంటారు. మనం కాబట్టి అలాంటి వ్యక్తి మనకు రావడం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన రోజు కూడా థ్యాంక్ యూ అన్న గారు. సో నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని గురించి సురేంద్రనాథ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. నెహ్రూ గారి జయంతి, దీన్ని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేటి బాలలే రేపటి పౌరులని సార్ చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్లే. మేము ఈరోజు సార్ అన్నాడు ఫస్ట్, మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీకు ఇక్కడే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. మంచి రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ, మంచి డాక్టర్ ఉన్నాడు, ఒక మంచి టీచర్ ఉంది, ఒక మంచి సేవా దృక్పథం కలిగినటువంటి ఆయన ఉన్నాడు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కడ కూర్చున్నారు. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే శ్రద్ధతో మనం దేన్నైతే తీసుకుంటామో అది జ్ఞానంగా మనకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కష్టపడి చదవాలి. బాల్యం చాలా విలువైనది, కాలం చాలా. ఈరోజు చిల్డ్రన్ డే అని అందరూ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు నెహ్రూ గారి జయంతి కానీ, అదేవిధంగా నెహ్రూ గారు మన పిల్లలకి చాలా ప్రేమ, అభిమానం, అందుకోసమే చాచా నెహ్రూ అని పేరు పెట్టినారు. అదేవిధంగా మీ ద్వారా ముందుకి చిల్డ్రన్స్ డేకి ముఖ్యమంత్రి నేను పిలుపుతున్నాను. డాక్టర్ ఉన్నాడు, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఉన్నారు, ఉపాధి లెక్చరర్ ఉన్నాడు, అలాగున్నారు. కానీ ఇంతమంది అమ్మాయిలకి మన గుర్తులోనే ప్రముఖ Low battery, please charge. Power off. ప్రముఖ పాఠశాల ఏదైనా ఉందంటే అది ఏ స్కూల్ అన్నా గర్ల్స్ హై స్కూల్ తెలుసు కదా. అలాంటి ఒక ఈ గుర్తిలో సామాన్య కుటుంబం నుంచి పుట్టి ఒక ఉపాధి ఎగ్జిక్యూటివ్ అనేది మరిచిపోతున్నారు అనే క్షణంలో మరవకూడదనే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ఒక ల్యాబ్ ని సృష్టించి రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఒక రచయిత గెలుచుకున్నటువంటి రాధికా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మేడం. ఇలాంటి వాళ్ళు రావడం మేము అర్థనీయము, ఎప్పుడో మేము పిలిచాలనుకున్నాం. కానీ చిల్డ్రన్స్ డే పండుగ చిల్డ్రన్స్ లాగే ఎదిగినటువంటి మీరే ఈ విద్యార్థులందరికీ మాకు కూడా ఆదర్శమని నేను తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ ఇచ్చినందుకు మేడం. మాట్లాడాల్సిందిగా పెద్దలందరికీ
నాకంటే కొంచెం చిన్న వయసు వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు అంటే ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న పిల్లలు అనగానే నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందమ్మా? ఓకేనా? మరైతే నేను టీచర్ కాబట్టి ఫోకస్ అంతా నా మీద మీరు పెడితే నేను మాట్లాడగలుగుతాను. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, మరైతే ఈరోజు చిల్డ్రన్స్ డే అంటున్నారు. మరి చిల్డ్రన్స్ డే అంటే ఏంటంటే ఎవరి బర్త్డే ఈరోజు? జవహర్లాల్ నెహ్రూ. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. అంటే ఒక మనిషి యొక్క బర్త్డేని ఈ విధంగా చిల్డ్రన్స్ డే విలువ ఇచ్చినారు అని ఒక్కసారి గమనిద్దాము. చిల్డ్రన్స్ అనగానే ఏంటంటే వారు ఒక విత్తనం లాగనమాట. ఆ విత్తనం ఎట్లా అంటే మనం భూమిలో పాతిన తర్వాత అక్కడే మనం మలుచుకోవచ్చు ఎటువైపు తిరగాలి అని. ఆ చెట్టు ఎటువైపు వంగి ఉండాలి, లేదంటే ఆ చెట్టు స్ట్రైట్ గానే ఉండాలా అని ముందే కొంచెం చెట్టు పెరగంగానే ఏం చేస్తారు, ఒకవైపు కట్టేస్తుంటారు. చూసినారా, గమనించినారా? అంటే అది అటువైపే తిరగాల అనేసి. సో అంటే అందుకే కదా ఒకటి సామెత కూడా ఉంది, ఏంటి, మొక్కై వంగంది మానవ. అందుకనే మొక్క లాంటి వాళ్ళు మీరనేసి ఏదైనా కానీ మీతోనే సాధ్యమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉన్నట్టుండి నేను ఇంకా ఏదైనా చదవాలి అంటే నేను కొంచెం ఆలోచన ఏదైనా కానీ చదవగలుగుతారు. సో అలాంటి మెంటాలిటీ గల మీరు. మరొక్కసారి మీరు చాలా బాగా నన్ను ఇది చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, అందరికి ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ని పైకి చేయొద్దండి, రైట్ హ్యాండ్. ఓకే, మళ్ళీ ఒక్కసారి కిందికి పెట్టండి. మరొకసారి రైట్ హ్యాండ్ పైనకు. అదే రైట్ హ్యాండ్ని మీరు ముక్కు మీద పెట్టుకోండి. చూడండి నేను ఏం చెప్పాను, ముక్కు మీద అన్నాను, మీరు ఏం చేశారు, తల మీద పెట్టుకున్నారు. ఎందుకు చెప్పండి? మీరు జస్ట్ ఊరికే ప్రెజెంట్ అంటే మైండ్ అంతా ఎక్కడో ఉండిపోయింది చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో మనం మాట వినాలి, తర్వాత మన చూపు కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, మళ్ళీ మరి ఈ సమయంలో ఒక్కసారి సునీల్ అన్నకు ఒక నిజంగా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిజంగా నేను ఒక పల్లెలో పుట్టినాను. నేను చదువుకునేటప్పుడు మాకైతే ట్యూషన్స్ చెప్పినది మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకోవడానికి చాలా ట్యూషన్స్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ స్థిరంగా నిలిచిపోయింది నాకు దాదాపుగా తెలిసినంత వరకు కేఎస్కేని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ పరంగా చేస్తూ ఉన్నది కాదు, ఇది ఒక సేవ పరంగా చేస్తున్నదని నాకు బాగా అర్థమైపోయింది అనమాట. అంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇది ఒక వృత్తిలాగా ఉంటుంది. అంతేకాకున్నట్టుగా పేద పిల్లలకు కూడా, ఎందుకంటే నాతో కలిసినప్పుడు ఒకసారి అన్న ఏమన్నారంటే, మేడం పేద పిల్లలకు మామూలు దానికంటే కూడా 50% ఆఫ్ అని ఇచ్చినారు అన్నమాట. సో మేడం మరీ పేద పిల్లలైతే మేడం వాళ్ళకి నేను ట్యూషన్ ఫీజు ఏం అవసరం లేదు మేడం, చాలా తక్కువకే. అంటే బిజినెస్ మైండ్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావు. సో కాబట్టి ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు ట్యూషన్ పెట్టారు. నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పాలన్నమాట పిల్లల తరఫున. ఎందుకంటే ఇంటి దగ్గర పరిస్థితులు వీళ్ళకి ఎలా ఉంటాయో మనకు తెలియదు. మేమైతే ఈ స్కూల్ వరకు మేము పాఠాలు చెప్తాం, చాలా అసంభవం అన్నమాట. ఎక్కడో కొద్ది మంది పేరెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే సపరేట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ట్యూషన్లో వీళ్ళకు రీజన్తో పాటు తర్వాత హోంవర్క్స్ కానీ వాటన్నిటి కూడా కంప్లీట్ చేసుకోవడానికి సిలబస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇది రియల్లీ గ్రేట్. నిజంగా ఇక్కడ రావడము ఇది ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ప్రత్యేకంగా ఉంది అంటే, ఏదైనా టాలెంట్ ఏదన్నా ఉంది అంటే ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ వరుసలో సునీల్ అన్న ఉంటారన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మాట నేను ఏవైనా కానీ స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇది ఎందుకు పెడుతున్నానంటే, నేను పనిచేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో నా స్టేటస్ ఎవరెవరు చూస్తూ ఉంటారంటే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. సో అప్పుడు నేనేమనుకుంటానంటే, సో అట్లాంటప్పుడు సునీల్ అన్న వచ్చేసి నా స్టేటస్ కొన్ని చూసి కూడా వాటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు అనమాట. చాలా మందికి తెలియజేయడానికి వేటి న్యూస్లో కానివ్వండి, లేదంటే
తన సొంత ఛానల్ ఉంది కదా, దాంట్లో కానివ్వండి పబ్లిష్ చేస్తూ ఉంటారు అనమాట. నాకు అప్పుడు అనిపించింది, అంటే టీచింగ్ వాళ్ళ సంస్థలో చేయట్లేదు, కానీ నేను గవర్నమెంట్లో చేస్తున్నాను, అయినా కానీ అందరికీ తెలిసే విధంగా చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఓహో ఈ స్కూల్లో ఇలా చేస్తున్నారంటే మేము కూడా చేస్తాము అనే ఆలోచన మిగతా టీచర్స్లలో ఆ న్యూస్ చూసిన వాళ్ళు తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో ఇది నాట్ ఓన్లీ మీ ట్యూషనే కాకుండా పక్కన ఎక్కడున్నా కానీ విద్య పట్ల మీరు చూపుతున్నటువంటి శ్రద్ధను బట్టి నిజంగాంటేనా చాలా హ్యాట్సప్ చెప్పుకోవాలి. మరి లాస్ట్ గా ఒక విషయము, అవార్డ్ అని చెప్తున్నారు కదా. సో నేను ఈ సెప్టెంబర్ 5th స్టేట్ అవార్డు వచ్చింది. ఆ స్టేట్ అవార్డు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగినాక అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉన్నాను. అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే వాళ్ళు ఉంటున్న పద్ధతి కానివ్వండి చూస్తుంటే చాలా హైఫైగా ఉందన్నమాట. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా టౌన్లోనూ అట్లాంటి చోటు చదివిన వాళ్ళు, అంటే అర్బన్లో చదివిన వాళ్ళు. బట్ నేను ఇంకో కొద్ది మంది ఉన్నారు రూరల్ అంటే ఏమంటే పల్లె అన్నమాట. పల్లెలో చదివేవాళ్ళు. మన దాదాపుగా మనం అనంతపూర్లో చదవట్లేదు, గుంటూరులోనే కదా మనమంతా ఉండేది. సో నేను కూడా ఏంటి 5th వరకు చట్నేపల్లిలో చదివినాను. 6th నుంచి 10th వరకు ఆర్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదివినాను. ఇంటర్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి గర్ల్స్ హై స్కూల్లోనే షిఫ్ట్ సిస్టమ్ ఉన్నింది అనమాట. ఉదయం కాలేజ్ ఉన్నింది, మధ్యాహ్నం వచ్చేసి హై స్కూల్ ఉన్నింది. సో అక్కడ ఇంటర్ అక్కడ చదివాను. డిగ్రీ వచ్చి ఎంఎస్లో చదివినాను. పీజీ వచ్చేసి ఎస్కేలో చదివినాను అన్నమాట. ఇలా ఉండింది. అంటే మొత్తం నా స్టడీస్ అంతా కూడా ఎక్కడ గుత్తిలోనే ఉంది. సో గుత్తిలో ఉండి తర్వాత ఒక సామాన్య కుటుంబమే మాది. మా నాన్న కండక్టర్గా చేసేవారు. మేము 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్లో మా నాన్న ఏం చెప్పారంటే, మీరు చదువు మాత్రం మంచిగా చదవండి, మీకు ఆస్తులు కాదు, బంగారు కాదు, లేదంటే ఏవైనా ఇల్లులు కాదు, అట్లాంటివి దాని గురించి దేని మీద స్టాండ్ తీసుకోవాలా, ఓన్లీ చదువు మాత్రమే. మీరు చదువు మాత్రం మంచిగా చదవండి, మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ నేను తీరుస్తానని మా నాన్న చెప్పేవాడు. కూడా అప్పట్లో డిగ్రీ హోల్డర్ కాబట్టి చదువు విలువ తెలుసు. ఆ రోజు మా నాన్న చదివించారు కాబట్టి మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. సో ఇదే విధంగా మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా ఏంటి చదువు, ఎందుకు చదువుతున్నాం మనము? సో నాట్ ఓన్లీ ఉద్యోగాల గురించి కాదమ్మా మనం చెప్పేది, మనం జీవితం అంటే ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. చదువు అనేది ఎలా అంటే ఒక ఏంటి లైట్ లాగా అన్నమాట. ఇప్పుడు క్యాండిల్ ఉంది, తర్వాత అగ్గిపుల్ల ఉంది. అగ్గిపుల్లని ఇలా అంటించి పెట్టినామనుకోండి, అగ్గిపుల్ల వితిన్ సెకండ్స్లో ఆరిపోతుంది. బట్ క్యాండిల్ మాత్రము చాలాసేపు వరకు అంటే అది పోయేంత వరకు కరిగిపోతుంది అనమాట. సో చదువు అంటే అలాంటిది అనమాట. మనము జీవితాంతము మన తరతరాల వరకు కూడా, ఇప్పుడు ఈరోజు మనము నెహ్రూ బర్త్డే జరుపుకుంటున్నాము. నెహ్రూ మొట్టమొదటి మనకేంటి చెప్పండి, మనవుడు ఎవరో తెలుసా? రాజీవ్ గాంధీ. అతను కూడా ప్రైమ్ మినిస్టరే. ఒక్కసారి గమనించండి, అంటే వాళ్ళ తరతరాలు, అంటే అది వంశ పారంపర్యం అనుకోవచ్చు, కానీ ఒక క్రమశిక్షణ లేకపోతే వాళ్ళని ఎవరిని కూడా ప్రైమ్ మినిస్టర్ చెయ్యరు. ఒక పద్ధతిలో ఉండాలి. ఎలా పడితే అల్లరల్లరిగా ఉంటూ మీరు మాకు ప్రైమ్ మినిస్టర్గా ఉండండి అంటే ఎవరు ఒప్పుకోరు అనమాట. బట్ అంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు జీవించగలిగినారు కాబట్టి వాళ్ళు ప్రైమ్ మినిస్టరు అయినారన్నమాట. సో ఏదైనా కానీ మీరు అల్లరి చేసినా, లేకపోతే మీరు మంచి పనులు చేసినా, లేకపోతే మీరు ఎలాంటి పనులు చేసినా కానీ ఎఫెక్ట్ పడేది ఎవరి మీద తెలుసా? పేరెంట్స్ మీదనే పడుతుంది అనమాట. అరే ఏంటి వీళ్ళు అమ్మ వాళ్ళు ఇట్లా పెంచినారా అంటారు. మీ మాటలు మంచిగా ఉన్నాయనుకోండి, ఎంత పద్ధతిగా పెంచారు పేరెంట్స్ అంటారు. సో మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలా. మీరంతకు మీరు మనసులో అనుకోవాలా, నేను మంచిగా ఉన్నానా, చెడ్డగా ఉన్నానా. ఒకవేళ నేను పెద్దగా అయిన తర్వాత ఈ అబ్బాయి వీళ్ళ కొడుక ఎంత మంచోడు అని చెప్పుకుంటున్నారా, లేకపోతే అయ్యో వాళ్ళ నాన్న అట్లనే వీళ్ళు అంటున్నారా?
అంటే ఈ యొక్క 14th అంటే ఈ చిల్డ్రన్స్ డే రోజున మనం ఒక నిర్ణయం తీసేసుకొని ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో అర్థం ఉండాలి. అర్థం లేక తీసుకురావడానికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కేఎస్కే సంస్థ అయినటువంటి సునీల్ అన్నకు మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మేడం చాలా చక్కగా చెప్పారు. అలాగే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా మేడం ఎలా కష్టపడిందంటే చిన్ననాటి నుంచి చిట్నేపల్లి నుంచి ఈ గుత్తి మండలంలోనే మాయ్ లిజన్ ఈ మండలంలోనూ పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండి అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయమైనారంటే చాలా గ్రేట్ మేడం. సో ఇలాంటి వాళ్ళకి ఇంకొకటి చెప్పింది మేడంది నిజంగా మామూలుగా నేను ఏం చేస్తానంటే ఏదైనా న్యూస్ పెట్టినప్పుడు ఎవరైనా ఏదైనా ఉన్నప్పుడు స్టేటస్ చూసి తీసుకుంటాట. అలా మేడం చూసినప్పుడు ఏం కనపడిందంటే ఆ మేడం నుంచి మేడం నేను ఒక ట్యూషన్ ఒక ఐడియా తీసుకున్నాను. ఏమంటే మా మేడం 10వ తరగతి విద్యార్థులు గర్ల్స్ కి హాస్టల్ కావచ్చు ఇళ్ళకి నేరుగా నైట్ టైం వెళ్ళి ఎలా చదువుతున్నారో కూడా పర్యవేక్షిస్తుంది అనమాట. అంటే ఆ వర్షన్ ఎలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఎవరున్నా గవర్నమెంట్ టీచర్లు జీతాలు తీసుకోవడమో వెళ్ళిపోవడమో అక్కడ దాకే ఉంటారు. కానీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్షించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ దాంట్లో వాట్సాప్ మేడం ఒకసారి క్లాస్ కూడా ఉన్నా అలా ఆ యొక్క పిల్లల కోసం పరీక్షించడము చెక్ చేయడము ఇలా నేరుగా మాట్లాడడం మీ పిల్లలు ఇట్లమ్మా అని. కొంతమంది నేను అడిగాను మేడం ఎట్లంటే కొంతమంది ఎందుకు సార్ అంటారు, ఎందుకంటే ఆ భయం ఉందనమాట. సో కొందరికి అది నచ్చదు మేడం పిల్లలకి. కానీ ఆ కొందరికి ఎలా అవుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఫలితం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. అబ్బా మేడం ఆ రోజు వచ్చింది అని. అంతకుముందు మీరు వెళ్ళినప్పుడు ఎట్లమ్మా అంటే మేడం సార్ చెకింగ్ వస్తాం సార్, ఏంది సార్ మేడం అట్లా ఇట్లా అంటారు. కానీ అదే పిల్లలే రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్తే ఆ మేడం మాకు రావడం వల్ల భయం అనేది కలిగించింది మా పేరెంట్స్ అని చెప్పి రిజల్ట్ కూడా తెలియడం జరిగింది మేడం. సో కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో అలాంటప్పుడు ఒకసారి పిల్లలు ఎలా ఉంటారంటే లైక్ చెట్టులాగా తీయగా ఉంటారు. కానీ అవి అందించే ఫలితం వరకు కూడా తీయగా చూసేంత వరకు కూడా పేరెంట్స్ నమ్మరు, ఇప్పుడు కాలంలో విద్యార్థులు నమ్మరు. అందుకేనమ్మా కష్టపడితే అవంతటికి అవి ఏమొస్తాయి, ఫలితాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఫలాలు అంటే ఏమి పనులు, అర్థమవుతుందా? సో అంటే రిజల్ట్ అనేది వస్తుంది. మీరు కష్టపడితే ఇలా మేడం లాగా కావచ్చు, ఇలాంటి గొప్ప వ్యక్తుల్లాగా కావచ్చు, ఏ రంగంలో అయినా రాణించగల టాలెంట్ ఉంటే రాణిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి వచ్చి ఇన్ని మాటలు చెప్పినటువంటి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా ఈ యొక్క చిల్డ్రన్స్ డే రోజు ఎందుకు మేడం రమ్మనంటే ఆ రోజే నేను సన్మానించవలసిందే స్పెషల్ గా పిలిపించి. కానీ ఇంకా ఫేర్వెల్ డే కూడా ఉంది మేడం, అప్పుడు కూడా రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క విజన్ మాకు కావాలి. పిల్లలకి ఇంకా చాలా మంది ఉన్నారు, ఇక్కడ ప్లేస్ పట్టడం లేదు. సో కాబట్టి అర్జెంట్ గా చేసేసాము. సో మేడం గారిని మన క్లాస్ కూడా నాన్న ఆ యొక్క చెప్పిన వెంటనే పిల్లలు కూడా ఏం రాయాలి అనుకున్నారు. కానీ ఆ యొక్క ఖచ్చితంగా పెడతాము అని నుంచి పెట్టిన తర్వాత రాశారు. సో రాసి చాలా అద్భుతంగా రాశారు నాన్న. ఒక అమ్మాయి అయితే డయాగ్రామ్ కూడా వేసింది. సో అంటే రక్తదాతలో ఎలా ఉండాలి, ఎలా పండుకోవాలని చెప్పి అది కళ్ళకు అద్దపోయేలా చేసింది. సో అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సో డయాగ్రామ్ వేసింది అమ్మాయి. క్లాస్ కూడా ఉందన్న, చాలా అద్భుతము. నేను పేపర్ జస్ట్ మేడం డైరెక్షన్ ఇచ్చిన, నేను ఎక్కడ కొన్నా కానీ రాసేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళి చూసిన చాలు. అది మనసుకు అతుక్కోవాలా, హృదయాన్ని ఆకట్టుకోవాలా. సో అలాంటి ఏముండాలి టాలెంట్ అనేది కనపరచాలి. అంటే ఒకరు బెడ్ మీద పనుకుంటే వెంటనే ఆలోచింపజేసి బ్లడ్ ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందో కూడా చాలా చూపించామమ్మా. వెరీ గుడ్ అన్న. సో వీళ్ళందరూ ఆదర్శంగా ఉండాలి. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి ఇస్తాం. అలాగే అందరికీ కూడా మన బ్రదర్ శిక్షావళి వీళ్ళకి పడికే కాదు రాసిన 60 మందికి కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాం నన్న 1 by 1. సో వాళ్ళకి వచ్చి పేరు నేను మళ్ళీ రాసుకుందరు. అమ్మాయి ఆఫ్రిన్ దగ్గర ఉంటుంది, 1 by 1 ఇప్పించుకోండి అమ్మ. మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఫోటోలు తీసుకుని పోదురు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో విషయమ్మా, ఇప్పుడు బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేయాలమ్మా? బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేయాలా? ఏ వయసు చేయాలా? 15 years అమ్మా, 18 years. ఓకేనా? ఓకే అమ్మా, ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ప్యాడ్ అందరూ చేస్తున్నాం అమ్మా. అలాగే సెకండ్ ప్రైజ్ అనేది కూడా ప్యాడ్ సేమ్.
ఇలాంటి కొద్ది కనిపిస్తుంది. స్వతంత్ర ఉన్నాడా సార్? మన స్టాఫ్ కూడా రండి సార్, సోషల్ సార్ రండి. గురువు ఓకేనా సార్? చూడండి ఎంతమంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీదుగా వేసుకుంటే గుర్తు గెలిచింది టీము. సో తీసుకో. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కనిపిస్తాను సార్. కంగ్రాట్స్, సెకండ్ ప్రైజ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ నియమ నిబంధనలు పాటిస్తూ ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా వస్తున్నటువంటి అమ్మాయి ఎవరమ్మా అంటే ఆమె డిసిప్లైన్ గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చినది ఇందు రమ. నుంచి ఒక నిమిషం మాట్లాడాలా? ఏం లేదు, ఈ అమ్మాయిని చాలా చక్కగా యాక్టివ్ గా డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడుతుంది. వీళ్ళు కూడా ఈ ఉత్సాహం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. సార్ నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చే లోపల ఇంకా వీళ్ళలో కూడా ఇలాంటి ఉత్సాహం చెప్పేసి అన్నయ్య ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన వచ్చినట్టు ఇదంతా నడిపించినట్లు మమ్మల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డాన్స్ ఉంటాయి ఇంకా ఏర్పాటు చేశాము. తరఫున మన రిక్వెస్ట్ అందరూ ముందుకు కావాల్సిన కోరుతున్నాం. సురేంద్ర సార్ ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు ఇలాంటి ఒత్తిడి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఇట్లాంటి సురేంద్ర గారు ఒక విషయం రాసిన కోసం గ్రాండ్ చేసినామంటే ఫేర్వెల్ డే మర్చిపోతారు. సో ఫేర్వెల్ డే అద్భుతంగా ఉంటుంది మేడం. సారి సినీ వాళ్ళు కూడా వస్తారు, సెలబ్రిటీస్ కూడా పిలుస్తాం. సో అంటే మరొకసారి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. ఇంతటితో అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి కూడా భయ కూడా నేను ఎప్పుడో కాకపోతే మాకు విషయంలో పరిచయం మీ డాడీ కానీ అందరూ కూడా. సో కాబట్టి థ్యాంక్ యూ అన్న విషయానికి ఓకే థ్యాంక్ యూ అన్న. చూడండి మా భాష పోయేదా గిఫ్ట్ ఎవరికి రాగలరు అంతే నీకేమి లేదా నీకు అదే డిసిప్లిన్ లేకపోతే నేను మీటింగ్
మంది మాస్క్ ఉండాలి కదా మాస్క్ ఉండాలి ఓని తీసేకో మేము పడాలి వీడియో మేము సారీ గో ఇదంటే ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందో కూడా చాలా చూపించామమ్మా. వెరీ గుడ్ అన్న. సో వీళ్ళందరూ ఆదర్శంగా ఉండాలి. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి. అలాగే అందరికీ కూడా మన బ్రదర్ సత్యవలి వీళ్ళకి మనకే కాదు రాసిన 60 మందికి కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాం అంకల్ వన్. సో వాళ్ళకి వచ్చి పేరు నేను మళ్ళీ రాసుకుంటారు. అమ్మాయి ఆఫీస్ దగ్గర ఉంటుంది. అంకల్ వన్ పుచ్చుకుంటాం. మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఫోటో తీసుకుంటుంది. ఇప్పుడు 30 చేతులుగా ఇస్తున్నాము. ఇంకో విషయమ్మా, ఇప్పుడు దీన్ని ఫోటో ఇచ్చానమ్మా. ఓకేనా? ఓకేమ్మా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత రక్తదానం చేసి మీరు కూడా ప్రాణాంతకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను సెల్ఫ్గా ఇప్పటికి 26 సార్లు ఇచ్చానమ్మా. భవిష్యత్తులో మీరు కూడా మంచి ప్రయోజనాలు చెప్పి కోరుకుంటున్నాను. మరి మీకు మా ట్యూషన్ తరఫున ప్రాణాలు చేస్తున్నామమ్మా. అలాగే యాక్టివ్ ఉండాల నాకైతే మధ్యలో గుర్తుందన్న వాళ్ళు ఉంటే క్రికెట్ ఎవరు ఆడినది అందరికి ఇచ్చేది పట్టు అలాగా నువ్వు సార్ ఇట్లా చూడండి రైట్ మోసం ఉండకూడదు. నువ్వు అన్న ఓకే సార్. సో చిల్డ్రన్స్ సందర్భంగా మీకు గేమ్స్ అన్ని పెట్టాం. సో అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్లకి ఇస్తున్నాం మనము. సో అందులో ఒక్కొక్కరు 1 by 1 వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ పెట్టింది ఫస్ట్ ప్రైజ్ బాయ్స్ గర్ల్స్ లో ఫస్ట్ మీరు అన్ని ఫస్ట్ సెకండ్ ఫోటో తీసినావా అందులో సెకండ్ ప్రైజ్ రైట్ సార్.
థర్డ్ ప్రైజ్ గీతన అందరికీ మేలు మేలు అక్కడ పెన్నులు ఇచ్చిన మీకు మంచి బాక్స్ వచ్చినాయి. క్లాస్ కూడా ఇంకొక లెమన్ స్పూన్ లో ఫస్ట్ ప్రైజ్. ఓ వెరీ గుడ్. నీకు ఇది వద్దు, అది మేడం అంతే కదా. ఓకే గుడ్ నైట్ సార్. అలాగే సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కార్తిక తీసుకో అక్కడ తిరుగు. సెకండ్ ప్రైజ్ కంగ్రాట్స్. థర్డ్ ప్రైజ్ నీకు అది ఇచ్చినప్పుడు అది మేడం పోచి డబుల్ వచ్చినది. ఓకే కంగ్రాట్స్. నెక్స్ట్ గేమ్ ప్రోగ్రామ్స్ డాన్స్ అందరికీ నా కీస్ ఎవరి దగ్గర ఉన్నారా? పైన గణేష్ ఉన్నాయండి.
ఏ సైడ్ రండి మాస్క్ ఉండాలి కదా మాస్క్ ఉండాలి ఓని తీసేకో మేము పడాలి వీడియో మేము సారీ గో